కృష్ణమూర్తులు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది విజయ్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే. ఎస్, ఇదైతే కాస్త ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య, అలాగే ట్రెండింగ్ లో ఉన్నటువంటి వార్తా విశేషం. ఒకప్పుడు డ్రైవర్ గా పనిచేసిన, అంటే ముఖ్యంగా విజయ్ దగ్గర ఎవరైతే డ్రైవర్ గా పనిచేశారో ఆ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే మనకు కనిపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సృష్టించిన టీవీకే అధినేత విజయ్ అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు కూడా సంచలనంగా మారాయి. విజయ్ గెలిచాడు, విజయకేతనం ఎగరేశాడంటే దాని వెనకాల మేనిఫెస్టో పవర్ ఉంది, అలాగే తాను ఎంచుకున్న నేతల పవర్ కూడా ఉంది. అంటే ఎక్కడో ఎవరికో పదవులు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా కాస్త ముందు వెనక ఆలోచించి ఎవరికి పదవులు ఇవ్వాలి ఏంటి అన్న దాని మీద ఆయన కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక ఆ నిర్ణయాలు కూడా సంచలనంగా మారాయి. చాలా కాలంగా తన వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు సబరీనాథన్ కు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చెన్నై నడిబొడ్డున విరుంగవక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సబరీనాథన్ 27,086 ఓట్ల మెజారిటీతో డిఎంకే నేత ఏఎంవి ప్రభాకర్ రాజాపై విజయం సాధించారు. విజయ్ తన పేరు ప్రకటించినప్పుడే తీవ్ర భావోద్వేగానికి గురైన సబరీనాథన్ ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన హత్తుకున్న విజయ్, నా ఫోటో పెట్టుకొని ప్రచారం చేయి, ఎమ్మెల్యేగా కనిపించు అంటూ వెన్ను తట్టి పంపించినట్లు సమాచారం. ఆయన చెప్పినట్లే ఎమ్మెల్యేగా గెలిచిన సబరీనాథన్ మంగళవారం టీవీకే శాసనసభ పక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇక డ్రైవర్ కొడుకుగా జర్నీ ప్రారంభమైంది. ఏకంగా అంటే విజయ్ ఇచ్చిన స్థాయి మేరకు ఇప్పుడు మనం చూసినట్లయితే ఏకంగా ఎమ్మెల్యేగా నిలిచారు అంటూ ఆయన భావోద్వేగం అవటం కూడా చూసాం. ఇక రాజకీయాల్లో ఇలాంటి సరికొత్త మార్పులు కనుక చోటు చేసుకున్నట్లయితే అంటే చూసేవారికి బాగుంటుంది. అలాగే ఎప్పుడైతే కుటుంబ తరహా రాజకీయాలు ఉంటాయో కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చి కొత్త రక్తం, కొత్త ఆలోచనలకు గనక అవకాశం ఇచ్చినట్లయితే మరింత మార్పుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తిరుపత్తూరులో